కైకలూరు 4 మండలాలైన కలిదిండి, కైకలూరు, మండవల్లి, ముదినేపల్లి మండలాల నుంచి వచ్చిన పెద్దలందరికీ, యువతకి, ఆడపడుచులకి, మహిళలకి, పెద్దలకి, మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి మా జన సైనికులకి, వీరనారి ఝాన్సీ పేరు మీద వచ్చిన మా వీర మహిళలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్ర శ్రేయస్సు కోసం తెలుగుదేశం నాయకులు లోకేష్ గారు, బాలకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పెద్దలకి, మద్దతుదారులకి, తెలుగు తమ్ముళ్ళకి, ప్రతి ఒక్కరికి జనసేన తరపున, మా జన సైనికుల తరపున, మా జనసేన నాయకుల తరపున, మా వీరమహిళల తరపున మీకు కూడా ఈ కైకలూరు సభకి మనస్ఫూర్తిగా మీకు స్వాగతం పలుకుతా ఉన్నాం. చాలా ప్రత్యేక పరిస్థితులు. కైకలూరు నుంచి జనసేనకి చాలా అండగా ఉండి మాకు మీరు ఇచ్చిన ఓట్లు మేము గుండెల్లో పెట్టుకున్నాం. జనసేనకి 2019లో ఇచ్చిన మీరు ఓట్లు ఇందాక మండవల్లి మండలం మీదుగా వస్తూ ఉంటే చాలా ప్రేమతోటి, చాలా ఆప్యాయంగా దారి పొడుతా ప్రజలందరూ ప్రేమపూర్వకంగా ఆదరాభిమానాలతోటి స్వాగతించినందుకు మనస్ఫూర్తిగా దారి పొడుగునా ఉన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. రోజున 150 పైగా ఎమ్మెల్యేలు, 30 పైగా ఎంపీలు ఉన్న ఒక బలమైన వైసీపీ పార్టీ, ఏమీ లేని ఒక ఉన్న ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయిన ఒక జనసేనకి ఇంత భయపడాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ కూడా మీకు ఏ విధంగా కంపారిజన్ లేదని వైసీపీ నాయకులు చెప్తూ ఉంటారు. మేమిద్దరం కలిస్తే, జనసేన టీడీపీ కలిస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా ఉద్దేశంలో 175కి 175 కొట్టేస్తామని చెప్పి ఆత్మవిశ్వాసం ఉన్న వైసీపీకి జనసేన ఒక లెక్క, టీడీపీకి ఒక లెక్క. మీకు పైగా ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే పెద్ద మనుషులు సెల్ ఫోన్లో మా స్పీచ్లు మరీ చెప్పి మేము ఎన్డీఏ కూటమి నుంచి వచ్చేసాం, బయటకు వచ్చేసాం అని మాట్లాడుతూ ఉంటే, మేము ఎన్డీఏ కూటమిలో ఉంటే ఏంటి, దాని బయట ఉంటే ఏంటి, మీకు ఏంటి భయం ఏంటి చెప్పండి. మీరు అద్భుతంగా పాలనిస్తూ ఉన్నారు, ప్రజల్ని అద్భుతంగా పాలిస్తున్నారు, బటన్ నొక్కితే డబ్బులు పడిపోతూ ఉన్నాయి. సో వచ్చే ఎన్నికల్లో మీరే గెలవాలి. లెక్క ప్రకారం మీరు మాకు భయపడాల్సిన అవసరం లేదు. నేనే కనుక జనసేనకే కనుక 151 ఎమ్మెల్యేలు ఉండి 30 మంది ఎంపీలు కనుకుంటే అసలు ప్రతిపక్షాలు ఊసేస్తాను నేను. నా కాన్ఫిడెన్స్ అది. మీరు భయపడుతున్నారు అంటే, మీరు మమ్మల్ని చూసి భయపడుతున్నారంటే మీరు బలహీనపడుతున్నారని అర్థం. భయపడండి, భయపడాల్సిన అవసరం ఉంది. అలాగే స్థానిక ఎమ్మెల్యే కూడా చాలా చక్కగా పాలిస్తున్నారని వింటా ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే కొడుకు కూడా చాలా అద్భుతంగా కేసులు పోలీస్ స్టేషన్లో మకాం వేసి మరి వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే వాళ్ళని భయపెడుతున్నారన్న సంగతి కూడా మాకు అర్థమైంది. చేయండి. ఇంకో 4 నెలలు 5 నెలలు, మొన్న 6 నెలలు అని చెప్పాను. ఈసారి 1 నెల అయిపోయింది కాబట్టి 5 నెలలు లేదు. మీరు ఢిల్లీకి వెళ్ళారు కదా, డిసెంబర్లో తెచ్చుకుంటారంటే తెలంగాణ ఎలక్షన్స్తో పాటు కరెక్ట్గా మండలం రోజులు తెలుస్తాం, మీ భవిష్యత్తు తెలుస్తాం. అలాగే వైసీపీ మద్దతుదారులకు కూడా ఏదో సూచనలు ఇస్తూ ఉన్నారు మాకు. భవిష్యత్తులో మళ్ళీ వైసీపీ వస్తే కేంద్రంలో మీకు సహకారం లేకపోతే మీ అంతు చూస్తామని చెప్పి నాకు కొన్ని కబుర్లు పంపిస్తూ ఉన్నారు. అలాంటి గొంతులకి, అలాంటి వ్యక్తులకి నేను చెప్పే సమాధానం ఒకటే. 2009లో వైఎస్ జగన్ మీ పార్టీ అధ్యక్షుడు వాళ్ళ నాన్నగారిని ఎదుర్కొని ఇప్పుడు దాకా నిలబడినవాడిని. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎదుర్కొని అప్పుడు పార్టీ ప్రజారాజ్యం ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీయే వచ్చింది. అయినా కానీ మేము ఎక్కడ విదేశాలు పారిపోలా, హైదరాబాద్లోనే కూర్చున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం, అక్కడే ఉన్నాం. సో ఒక్కసారి గెలవగానే మేమేమి భయపడిపోయో మీరు వచ్చారని చెప్పి అలాంటి తాటాకు చప్పులకి బెదిరిపోయే కుందేళ్ళం కాదమ్మా. మేము ఇక్కడ చాలా ఆలోచించి, చాలా నిలబడి దశాబ్దాలు పోరాటం చేయడానికే ఇక్కడ ఉన్నాం. మేము 2014లో ఒక ఛాన్స్ తీసుకున్నాం. ఒక అనుభవజ్ఞుడైన వ్యక్తి ముఖ్యమంత్రికి మద్దతు ఇవ్వాలి, తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలి,
కేంద్రంలో నరేంద్ర మోదీ గారికి మద్దతు ఇవ్వాలి. 2014లో మనస్ఫూర్తిగా మద్దతు ఇచ్చినప్పుడు నా పరిస్థితి ఒకసారి ఆలోచించండి. తెలుగుదేశంకా బలమైన క్యాడర్ ఉంది, భారతీయ జనతా పార్టీకా నరేంద్ర మోదీ గారు ఓడిపోతే గుజరాత్ ముఖ్యమంత్రి అవుతారు తప్ప అంతకుమించి తగ్గరాయన. దెబ్బతినేది పవన్ కళ్యాణ్, జనసేన. ఒకవేళ బీజేపీ అధికారంలో రాకుండా కానీ ఉంటే, తెలుగుదేశం అధికారంలో రాకుండా కానీ ఉంటే నా పరిస్థితి, జనసేన పరిస్థితి మీరు ఊహించుకోండి. ఎలక్షన్ సమయంలో 2014 ఎలక్షన్ సమయంలో తెలంగాణలోని హైదరాబాద్ ఆఫీస్లో కూర్చుంటే ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది, ప్రభుత్వం స్థాపించబోతుందన్న ఉద్దేశంతో నా ఆఫీస్ చుట్టూ వైసీపీ గూండాలు, వైసీపీ క్రిమినల్స్ అందరూ రెడీగా ఉన్నారు నా ఆఫీస్కి మీదకి వచ్చి దాడి చేయడానికి. ఆ రోజే నేను పారిపోకుండా నా ఆఫీస్లో ఉన్నాను. రేపు వచ్చే ఎన్నికల్లో మీరు గెలుస్తారని మీకు నమ్మకం ఏంటి? మేము గెలిచిన తర్వాత మీరు నిలబడి ఉంటారో లేదో అది మీరు నిర్ణయించుకోండి. మేము గెలిచిన రోజున మీకు దమ్ముంటే మీ ఇళ్లల్లో, మీ ఆఫీసులో మీరు ఉండండి, నేను చూపిస్తాం మేమేంటో. నేనేం మర్చిపోలా, కైకలూరు నియోజకవర్గంలో మా జన సైనికుల్ని ఎంత ఇబ్బందులకు గురి చేశారో మాకు బాగా తెలుసు. ఒక్కొక్కరిని ఏ మేరకు మీరు కేసులు పెట్టారో, హైయెస్ట్ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి మీరు ఇబ్బందులు పెట్టారు. ఒకవైపేమో అనంతపురంలో మా ఎస్సీ నాయకుల మీద దాడులు చేస్తారు, ఇక్కడేమో మా క్యాడర్ మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెడతారు. ఒకవైపేమో దళితులను చంపేసిన ఎమ్మెల్సీకి మీరు ఊరేగింపులు చేస్తారు 10,000 మంది వైసీపీ నాయకులు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మా గుండెల నిండుగా జై భీమ్, జై భీమ్, జై భీమ్ అని కొట్టుకునే గుండె మాది. రాజ్యాంగాన్ని సమూలంగా గౌరవించే సంస్కృతి, సాంప్రదాయం ఉన్న పార్టీ మాది. మీరు ఇలాంటి ప్రజల్ని కులాల పరంగా, వర్గాల పరంగా విడగొడితే చూస్తూ కూర్చునే పార్టీ కాదు మేము. అంబేద్కర్ గారి స్ఫూర్తిని సంపూర్ణంగా గుండెలో నింపుకున్న పార్టీ మాది. క్షమించాలి, 1 గంట ఆలస్యమైంది రావడానికి. గంట కాదు, 2 గంటలు ఆలస్యమైంది. ముక్క అనగానే ఇలా చూపిస్తాం. అలా కైకలూరు అంటే 25 కిలోమీటర్లు, కానీ చుట్టూ తిరిగి 65 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వచ్చింది, ఇట్లా రావాల్సి వచ్చింది. అందుకే మాకు 2 గంటలు పట్టింది. ఒక రోడ్డు వేయలేడు ముఖ్యమంత్రి, రోడ్డు వేయలేవు, నువ్వు కూర్చొని మళ్ళీ ఓట్లు వేయాలి, 175కి 175 రావాలని ఎలా వస్తాయి? ఓ వంతెన వేయలేకపోయావు నువ్వు, పెద్దింట్లమ్మ ఆలయం సంబంధించిన నువ్వు వంతెన వేయలేకపోయావు, 42 గ్రామాలకి ఇబ్బంది గురి చేస్తూ ఉన్నావు, ఒక బ్రిడ్జి నిర్మించలేవు. నువ్వు వచ్చి 2024లో ఓట్లు ఎలా అడుగుతావు కైకలూరు ప్రజల్ని? నువ్వు మీ ఎమ్మెల్యే కూర్చోబెట్టి దౌర్జన్యాలు చేస్తూ ఉంటే, ఎమ్మెల్యే కొడుకు వచ్చి దౌర్జన్యాలు చేస్తూ ఉంటే చూస్తూ కూర్చుంటావా? మేము చెప్తాం, మీ ఎమ్మెల్యేకి, మీ ఎమ్మెల్యే కొడుకు కూడా భవిష్యత్తులో చెప్తాం. మీరు కొడుతున్న దెబ్బ మేమే మర్చిపోలా, చూపిస్తాం మీకు భవిష్యత్తులో. మాకు వారసత్వపు రాజకీయాల మీద మాకు ఇబ్బంది లేదు, కానీ వారసత్వం ఉంది కదా అని చెప్పి, ఎమ్మెల్యే కొడుకుని కదా అని చెప్పి మీరు కిరాయి మూకలను పెట్టుకొని పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు చేస్తూ ఉంటే, ఇదే పోలీస్ స్టేషన్లో జనసేన టీడీపీ వస్తే ఇదే పోలీస్ స్టేషన్లో మీకు పెడతాం, పంచాయతీలు పెట్టిస్తాం, బలంగా లైవ్ షో పెట్టిస్తాం ఫేస్బుక్లో మీ మీద. కాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే డబ్బులు మీకు, మీ ఎమ్మెల్యేకి, మీ ఎమ్మెల్యే కొడుక్కి. ఏదైనా మాట్లాడితే దాడులు, బాధితులుగా చెప్పుకుందామంటే మళ్ళీ బాధితులపైన కేసులు పోలీస్ స్టేషన్లో. పోలీస్ శాఖ మీద చాలా అపారమైన గౌరవం ఉంది. పోలీస్ శాఖ వారిని మరి పని చేయనిస్తే కదా మీరు, చేయనిస్తాం మేము. ఆంధ్రప్రదేశ్కి రూల్ ఆఫ్ లా, మీరు ఏ పోలీసులు అయితే ఇబ్బంది పెట్టారో అదే పోలీసుల చేత మీకు మక్కెలు ఇరగొట్టేలా మేము చేయిస్తాం మీకు. అలాగే మీరు జనసేన నాయకుల మీద, టీడీపీ నాయకుల మీద, జనసేన వర్గాల మీద, జన సైనికుల మీద, అందరి మీద మీరు కేసులు పెడతా ఉన్నారు. నేనేం మర్చిపోలా, మంగళగిరి మా ఆఫీస్కి వస్తూ ఉన్నాయి మీ రిపోర్ట్లు, మీరు ఏమేం చేస్తూ ఉన్నారన్నది. మీరు చేస్తున్న ప్రతి దానికి సమాధానం చెప్తాం మీకు. కొల్లేరు ప్రజలకి జనసేన టీడీపీ వచ్చి మీకు ఎలాంటి న్యాయం చేయాలో అంత బలంగా న్యాయం చేసి పెడతాం బాబు. ఇక్కడ ఎంతమంది
ఇంటర్ ఎగ్జామ్స్ పాస్ అయ్యారు మీరు. ఇంటర్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు చదివారా ఇంటర్ చదివారా మీరు? మొన్న ఇంటర్ ఎప్పుడైంది మీకు? ఈ సంవత్సరం అయిందా? మీ ఎగ్జామ్ సర్టిఫికేట్స్ మీకు వచ్చినాయా? దురదృష్టం, 151 ఎమ్మెల్యేలు 30 ఎంపీలు పెట్టుకొని వైఎస్ జగన్ ఇంటర్మీడియట్కి అసలు సర్టిఫికేట్స్ ఇవ్వలేకపోతా ఉన్నావు. నువ్వు కూర్చోబెట్టి నువ్వు రేపొద్దున వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఒరిజినల్స్ ఇవ్వాలంటే ఈ రోజుకి నువ్వు ఇవ్వలేకపోయావు. సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్, మార్క్ షీట్లు ఇవ్వలేకపోయావు. సమస్య ఏంటి? ప్రింటర్ దగ్గర డబ్బులు రావట్లేదా? పైకం కుదరట్లేదా? షేర్ కుదరట్లేదా? ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళ దగ్గర. దీనికి కూడా ఈ దరిద్రమేనా మీరు? దీనికి కూడా ఈ నీచానికి వడిగొట్టారా మీరు? వీళ్ళు ఇంటర్ సర్టిఫికేట్లు ఇవ్వలేరు, వెహికల్ రిజిస్టర్ చేసుకుంటే ఆర్సీ బుక్లు ఇవ్వలేరు. భవిష్యత్తులో మన ఆస్తుల దస్తావేజులు మన దగ్గర ఉండవు. మీ ఆస్తి మీది కాదు, మీ ఆస్తి వైఎస్ జగన్ది, మీ ఆస్తి వైసీపీది. నేను సరదాగా చెప్పట్లా. మనమంట భవిష్యత్తులో మనం ఆస్తి కొంటే పసుపు కుంకుమలకి మన బిడ్డలకి ఇవ్వడానికి మన దగ్గర ఉండవు దస్తావేజులు. వైఎస్ జగన్ దగ్గర ఉంటాయంట, ఇవన్నీ గవర్నమెంట్ దగ్గర ఉంటాయంట. మా ఆస్తి పత్రాలు మీకేంటే సంబంధం? మా ఆస్తులు అవి, మా పేపర్లు, మా సొంతం, అది మా హక్కు. అది నీ దగ్గర ఉంటానంటావేంటవి? అంటే అంచెలంచెలుగా మీ అందరి జీవితాలని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుంటా ఉన్నారు. ఒక 5 సంవత్సరాలు ఎన్నుకొందుకే ఎమ్మెల్యే కొడుకు కూడా కొమ్ములు ఇచ్చినాయి మనకి కైకలూరులో. ఎమ్మెల్యే కొడుకు కొమ్ములు ఇరగ్గొట్టు కింద కూర్చోబెడతాం మీకు. 10 గ్రామాలు. ఎన్ని గ్రామాలు ఇక్కడ మనకు కైకలూరులో? వైసీపీ తప్పకే ఉండకూడదని చెప్పి వైసీపీ గ్రామాలని పేరు పెట్టారంట. ఎన్ని గ్రామాలు? 10 గ్రామాలా? 20 గ్రామాలా? ఎన్ని గ్రామాలు బాబాయ్? 10 గ్రామాలా? వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ని చేస్తాం. అప్పుడు మీ గ్రామాలు ఎక్కడుంటాయో మేము చూస్తాం. భయపడుతున్నారా మీరు? వైసీపీ జెండా తప్ప ఇంకే జెండా ఉండకూడదా? ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? ఫ్యాక్షనిజం అనుకుంటున్నారా మీరు? దౌర్జన్యం చేద్దాం అనుకుంటున్నారా మీరు? ఒకటే గుర్తుపెట్టుకో, వైఎస్ జగన్ వైసీపీ ఎమ్మెల్యే. మీ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అప్పుడు పోరాటం చేసిన వాడిని, ఎదురొడ్డి నిలిచిన వాడిని. నువ్వెంత, నీ బతుకెంత? వైసీపీ ఎమ్మెల్యే కూడా చెప్తున్నా, మీరు కనుక అడ్డగోలుగా దాడులు, పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసే పనులు, వీటన్నిటికీ సమాధానం చెప్తాం. రేపు పొద్దు నుంచి మీరు ప్రెస్సుల్లో ఏం మాట్లాడుకుంటారో, ఏం వాక్కుంటారో వాక్కోండి. భవిష్యత్తులో ప్రభుత్వం మారిన రోజున మీకు ఉంటుంది కదా, మీకు మొత్తం కొల్లేరు మొత్తం తిప్పిస్తాం మేము, పాదనడకని తిప్పిస్తాం మిమ్మల్ని. వీళ్ళు రోడ్లు వేయరు, వంతెనలు నిర్మించరు. కలిదండి మండలంలో నా దృష్టికి ఒక ఉదంతం వచ్చింది. వినాయక చవితి లడ్డుకి పాట పని వేసుకొని మేము లడ్డుకు వచ్చిన ఆదాయాన్ని రోడ్డు పనులకు పెట్టుకుంటామంటే మళ్ళీ వైసీపీ ఎమ్మెల్యే వచ్చి అవసరం లేదు మేము వేసేస్తాం రోడ్డు అని చెప్పి ఆ రోడ్డు మీరు చేసుకొని ఇవ్వరు, మీరు రోడ్లు వేయరు. ఇది పరిస్థితి. 80 కిలోమీటర్ల రోడ్డుకి మనకు దిక్కు లేదు. మనకి కైకలూరులో 80 కిలోమీటర్లకి ఎటు చూడినా దారి పొడవునా వస్తూ ఉంటే ఎన్ని యాక్సిడెంట్లు, బైకులు పడిపోతూ ఉన్నారు, బిడ్డలు పడిపోతూ ఉన్నారు, యువత. నా కళ్ళ ముందే ఒక మహిళ భర్త పడిపోయారు, రోడ్లను చూసి గుంతలు చూస్తా, గుంతల్లో పడిపోయి రోడ్లు వేయలేరు. దౌర్జన్యానికి రెడీ మీరు. ఇందాక వస్తూ ఉంటే ముదినేపల్లి మండలంలో 6,000 మంది ప్రజలు ఉన్నామన్నా, ఇక్కడ ఇంగ్లీష్లో రాశారు ఇది. 6,000 మంది ఉన్నాం. చుట్టూ కొల్లేరు ఉంది, నీటి సరస్సు ఉంది, కానీ మాకు తాగడానికి నీళ్లు లేవు. 6,000 మంది మేము ఇబ్బంది పడుతూ ఉన్నామని, నీళ్లు లేవని. కనీసం ఉన్న ట్యాంకుల్లో మనకి కాలుష్యం ఉండిపోయింది, కాలుష్యం నిండిపోయింది, కంటామినేట్ అయిపోయినాయి. ప్యూరిఫై శుద్ధి చేద్దామంటే అసలు శుద్ధి చేసే వ్యవస్థ లేదు ఇక్కడ. క్యానల్స్ ఉన్నాయి, మనకి నీళ్లు పారుతూ ఉన్నాయి, అన్నీ వచ్చే మొత్తం కాలువల్లో మొత్తం కాలుష్యంతో నిండిపోయినాయి. మాకు స్కిన్ డిసీజెస్ వస్తూ ఉన్నాయి, శారీరక రుగ్మతలు వస్తున్నాయి, శారీరక వ్యాధులు వస్తున్నాయి, కిడ్నీలు దెబ్బతింటా ఉన్నాయి. దీని మీద మాట్లాడన్నా అని చెప్తున్నా. అంటే ముఖ్యంగా కైకలూరులోని ఏ నీటికి ఇబ్బంది ఉందో మీకు వచ్చిన 6 నెలల్లోనే, జనసేన టీడీపీ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే మొత్తం సంపూర్ణంగా నీటి సమస్యను తీర్చే బాధ్యత నేనే తీసుకుంటాను. కొల్లేరు
నేను చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్న కొల్లేరుది. అందుకని ఆ కొల్లేరు మీద నాకు చాలా అపారమైన గౌరవం ఉంది. అందుకని కొల్లేరు ప్రజలకి, కైకలూరు ప్రజలకి నేను మాటిస్తూ ఉన్నాను. జనసేన తరపున, తెలుగుదేశం పార్టీ తరపున నేను మాటిస్తున్నాను. మీ నీటి సమస్యను తీర్చే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ మన పంచాయతీ సర్పంచ్లందరూ కలిసి నన్ను ఒక మాట అడిగారు. ప్రతి సభలో మా తరపున, మా పంచాయతీ సర్పంచుల తరపున ఒక మాట చెప్పండి. 8,600 కోట్ల రూపాయలు మా నిధులు దోచేశాడు జగన్, ఈ మాట చెప్పండి అని చెప్పేసి పంచాయతీ ప్రెసిడెంట్లందరూ చెప్తా ఉంటే, పంచాయతీలు ప్రెసిడెంట్లందరికీ చెప్తా ఉన్నాం. ప్రజలకు కూడా తెలియాలి, 8,600 కోట్ల రూపాయలు పంచాయతీ నిధుల్ని దారి మళ్లించేశాడు. అలాగే మాట్లాడితే పెద్ద మనిషి జగన్ నేను కూర్చోబెట్టి క్లాస్ వార్ నన్ను తిడతా ఉంటాడు. వైసీపీ నాయకుల్ని, వైసీపీ ఎమ్మెల్యేలను అడుగుతా ఉన్నాం, మీ బతుక్కి ఏ రోజన్నా మీ సొంత జేబులో నుంచి 1,00,000 రూపాయలు ఇవ్వగలరా మీరు? భారతీయ సిమెంట్స్ ఉన్నాయి మీకు, సాక్షి పేపర్లు ఉన్నాయి మీకు, వేల కోట్ల డబ్బు ఉంది. నీ జేబులో నుంచి ఏ రోజున్నా 1 కోటి రూపాయలు, కనీసం 10 లక్షలు తీసే ఏ రోజున్నా నువ్వు పంచావా? నువ్వేంటి మాట్లాడతావు క్లాస్ వార్ గురించి? నన్ను అడుగు క్లాస్ వార్ గురించి, నేను మాట్లాడతా. నా సంపాదన వదులుకొని మరి మా కౌలు రైతులు నేను అండగా నిలబడ్డాను. నీ బతుకు నువ్వేం చేసావు ఈ రోజున? నీకు క్లాస్ వార్ అనే హక్కు లేదు. 1,200 కోట్ల రూపాయలు, 1,200 కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికులకి సంబంధించిన నిధుల్ని నువ్వు దోచేసావు. నువ్వు ప్రొవిడెంట్ ఫండ్ తాలూకు నిధుల్ని దారి మళ్లించేసావు. నువ్వు అడ్డగోలుగా వాడుకుంటావు. నువ్వు మాట్లాడతావు మా మీద. పంచాయతీ నిధుల్లో నా దృష్టికి ఎందుకు వచ్చిన 20 గ్రామాల్లో కట్టకట్లాడుతున్నాయి నీళ్ళకి. ఇక్కడ నిధుల్లో, పంచాయతీ నిధులు లేకపోతే డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు వీళ్ళు? నిధులు లేవు. పోనీ ఏదైనా శుద్ధి చేసుకుందామంటే, చెరువుల్లో నుంచి శుద్ధి చేద్దామంటే డబ్బులు లేవు. ఉన్న డబ్బులేమో ఈ పెద్ద మనిషి పట్టుకెళ్ళిపోయాడు. ఫిల్టర్ బెడ్స్ పెడదామంటే డబ్బులు లేవు. శుద్ధి చేద్దామంటే డబ్బులు లేవు. ఈ డబ్బులంతా ఎక్కడికి వెళ్తున్నాయి మీరు చెప్పండి. ఒక్కొక్క మందు బాటిల్ ఎంత? బూమ్ అని ఏదో చెప్తున్నారు. మీరందరూ ఓటేశారు కదా. మీకు వైసీపీకి ఓటేసిన చాలామందికి చెప్తా ఉన్నాం, మందు బాటిల్ ధర పెంచేశారు. పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇస్తున్నాడు, సాయంత్రం సారా కింద పట్టుకెళ్ళిపోతూ ఉన్నాడు. మా నాన్న అబ్కారీ శాఖలో కూడా పనిచేసిన వ్యక్తి, నాకు తెలుసు కల్తీ సారా ఎలా ఉంటుందని. ఆంధ్రప్రదేశ్లో మొన్న హైదరాబాద్లో డాక్టర్లు అందరూ చెప్తా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి కేసులు ఎక్కువైపోయినాయి. ఎక్కువ కిడ్నీలు దెబ్బతినేస్తూ ఉన్నాయి, నరాలు దెబ్బతింటా ఉన్నాయి. మానసికంగా ఈ మందు తాగిన వాళ్ళందరికీ ఆరోగ్యాలు చెడిపోతూ ఉన్నాయి. విపరీతమైన కాలేయం కేసులు ఎక్కువైపోయాయని చెప్పి హైదరాబాద్కి మాకు తెలిసిన హాస్పిటల్స్ అందరికి వస్తూ ఉంటే ఒకసారి మీరు మాట్లాడండి అని. ఎంత దారుణం! మందు తాగడమే మంచిది కాదనుకుంటే కల్తీ మందుకు సప్లై చేస్తా ఉన్న మనిషి అఫీషియల్గా ఎవరు? మొత్తం మద్య నిషేధం చేస్తానన్న వ్యక్తి, మద్యాన్ని నిషేధిస్తానన్న వ్యక్తి మద్యాన్ని అమ్ముతూ ఉంటే మనందరం చూస్తూ కూర్చున్నాం. నేను అందుకనే ఆడపడుచులు కోరుకుంటే ఆ గ్రామాల్లో మద్యాన్ని సంపూర్ణంగా నిషేధిస్తాం, మీరు కోరుకుంటే. ఎందుకంటే ఇది అలవాట్లు, ప్రజలకి సెల్ఫ్ రెగ్యులేషన్ చేసుకోవాలి, మీరే స్వీయ నియంత్రణ తీసుకోవాలి. ఎందుకంటే మందు మీద విపరీతమైన ఆదాయం. కరోనా సమయంలో పాపం మందు షాపులు లేక ఎంతమంది ఇబ్బంది పడ్డారు నాకు చాలా బాగా తెలుసు. మందు షాపులు ఓపెన్ చేయగానే నాగిన్ డ్యాన్సులు కూడా వేయడం నేను చూశాను. అంటే అంత అలవాటు అయిపోయింది మందు. సో కనీసం మందుని నేను ఆలోచిస్తుంది ముందు నుంచి కూడా కల్తీ లేని మందు, అలాగే సాధ్యమైనంత ఆల్కహాల్ పర్సంటేజ్ ఉన్న మందు, కనీసం ఆరోగ్యాలు తొందరగా చెడిపోకుండా కొంచెం లేటుగానే చెడిపోయాలన్నా అలాంటి మందు ఉండాలి. డబ్బులు తగ్గాలి. అందుకనే ముఖ్యంగా లిక్కర్ మీద మట్టుకు రాగానే వచ్చిన నెల రోజుల్లోపే, జనసేన టీడీపీ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోపే ఏ ధరలైతే పెంచారో ఆ ధరల్ని సంపూర్ణంగా తగ్గిస్తాం. ఇదివరకు పాత ధరలకే క్వాలిటీ. ఎందుకంటే ఇంకా నేను ఎందుకు ఆలోచిస్తున్నానంటే, నేను మిమ్మల్ని మభ్యపెట్టలేను. ఎవరన్నా సరే గ్రామ పంచాయతీలు మాకు ఈ మందు వద్దు అనుకుంటే వాళ్ళకి అదనపు నిధులు ఇచ్చి గ్రామాల అభివృద్ధి చేసే స్కీమ్ లాంటిది పెట్టాలి. పంచాయతీల్లో కానీ, వార్డుల్లో కానీ, మున్సిపాలిటీలో కానీ, ఏ ప్రాంతంలో కానీ ప్రజలు కోరుకుంటే అక్కడ సంపూర్ణంగా
మద్యపాన నిషేధం చేయాలి తప్ప మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి జగన్ లాగా ఇలాంటి ఈ అబద్ధపు మాటలు మేము చెప్పలేం. జగన్కి కొల్లేరు కాంటూర్ ఎంతో తెలీదు. మీ నాన్నగారు ఒక కాంటూర్ లెక్క చెప్పారు, నువ్వు వచ్చి మళ్ళీ కొత్తగా కాంటూర్ లెక్క చెప్తా ఉన్నావు. మీ మనుషులేమో వేలకు వేల ఎకరాలు రొయ్యల చెరువులు, చేపల చెరువులు వేసుకొని దోచేస్తూ ఉన్నారు. అక్కడ సహజంగా ఉన్న 52 మత్స్యకార సంఘాలని నిర్వీర్యం అయిపోయిన వాళ్ళు వలసకెళ్ళిపోయారు మత్స్యకార సోదరులందరూ. అందుకని ముఖ్యంగా దీనిని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. మత్స్యకార సంఘాలని ఏ 52 సంఘాలైతే మూసేశారో, పని చేయట్లేదు, ఈ రోజున నిర్వీర్యం అయిపోయినాయో, తిరిగి ఆ మత్స్యకార సోదరులందరికీ ఇక్కడ చేపలు పట్టుకునేలాగా ఎలా ఉండాలి, జీరో హంటింగ్ కాన్సెప్ట్ తిరిగి తీసుకొచ్చి మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక్కడున్న యువతకు కూడా కొల్లేరు అతిపెద్ద మంచినీటి సరస్సు. వెస్ట్ గోదావరి నుంచి, కృష్ణా జిల్లా నుంచి 67 డ్రైన్ల నుంచి ఆ నీళ్ళు వచ్చి కలుస్తాయి. ఈ కొల్లేరుకి దీంతో పాటు 17,000 టన్నుల కాలుష్యం, అక్వా కాలుష్యం కానీ పారిశ్రామికల కాలుష్యం కానీ 17,000 టన్నుల కాలుష్యం ఈ రోజున కొల్లేరు సరస్సుకు వచ్చేస్తూ ఉంది. దీనివల్ల మీకు నీటి ఎద్దడి, నీళ్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి. దీనిని ఖచ్చితంగా శుద్ధి చేయడంతో పాటు మీకు జీవనోపాధి తిరిగి వచ్చేలాగా ఆ దిశగా ఖచ్చితంగా నేను మీకు అండగా ఉంటాను. జనసేన టీడీపీ అండగా ఉంటుందని మీకు తెలియజేస్తాను. నేను మాట్లాడుతూ చతుర్ముఖ నగరాలుగా కైకలూరు, అవనిగడ్డ, పెడన, మచిలీపట్నం, దీంట్లో భాగంగా మనకి చాలా అద్భుతమైన వలస పక్షులు వచ్చే కేంద్రం, ఎకో టూరిజం తీసుకోవచ్చు. ఇంతమంది యువతకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. టూరిజం డెవలప్ చేయొచ్చు. చాలా గొప్పగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయొచ్చు. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడ ఎకో కల్చర్ బేస్డ్ ఈ రోజు వరకు కైకలూరుని నగర పంచాయతీకి ఎంతకాలం నుంచి మాట్లాడుతున్నా, ఈ రోజు కన్నా నగర పంచాయతీ చేశారా మీరు? కైకలూరుకి ఈ రోజుకి ఒక గ్లోరిఫైడ్ పంచాయతీగా ఉంది, కానీ నగర పంచాయతీ చేయలేకపోయారు. ఇలాంటి కైకలూరుని ఒక అద్భుతమైన మినీ పట్టణంగా, చాలా ధీటైన పట్టణంగా చేసే బాధ్యత జనసేన టీడీపీ తీసుకుంటాం. 52 మత్స్యకార సంఘాలకి చెప్తా ఉన్నాం, మీ సాంప్రదాయ వేటకి అవకాశం ఉన్న తీసేశారు. 0 పాయింట్ వేటని తిరిగి పునరుద్ధరించేలాగా దాని మీద ఒక బలమైన ఆలోచన చేసి పెద్దలందరితో కూర్చొని పర్యావరణవేత్తలతోటి అందరితోటి సలహాలు తీసుకొని తిరిగి మత్స్యకార సోదరులకి తిరిగి వేటని పునరుద్ధరించే దిశగా మేము అడుగులేస్తాం. అలాగే కైకలూరుని ఒక బలమైన నగర పంచాయతీ సరిపోదు, ఒక పట్టణ కేంద్రంగానే చేస్తాం కైకలూరుని. మీరు రాష్ట్రానికి ఈరోజు 20 గ్రామాలు తాగడానికి ఇబ్బందిగా ఉన్నాయి నీళ్లు. కైకలూరు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు నీళ్ళకి. మొత్తం చుట్టుపక్కల గ్రామాలు, ముందినేపల్లి కానీ ఈ మండలాల్లో 66,000 కోట్ల ఆక్వా మీద కానీ, చేపల చెరువుల మీద కానీ, రొయ్యల మీద కానీ ఆదాయం వచ్చే ప్రాంతం ఇది. 18 లక్షలు టన్నుల అవుట్పుట్, 40% భారతదేశంలోనే 40% వచ్చే ఆదాయం అంతా మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి, ముఖ్యంగా మన కొల్లేరు బెల్టు, వైజాగ్, మన కృష్ణ వెస్ట్ గోదావరి బెల్ట్ నుంచి. ఇక్కడ కనీసం కోల్డ్ స్టోరేజీలు లేవు, ధరల స్థిరీకరణ పరిస్థితులు లేవు, అలాగే క్వాలిటీ సీడ్ ఉత్పత్తి లేదు, విద్యుత్ సబ్సిడీలు లేవు. ఈ రోజున మేము కొల్లేరులో ఉన్న ఆక్వా రైతాంగాన్ని అందరికీ చెప్తా ఉన్నాను, మీ సమస్యలు మేము బలంగా అర్థం చేసుకున్న వాళ్ళం. మీ సమస్యలన్నీ మా దృష్టిలో ఉన్నాయి. రూపాయిన్నరకి మీకు విద్యుత్ ఇస్తానని చెప్పి ఈ రోజున రైతులందరికీ ₹3.60 విద్యుత్ ఛార్జీలు పెంచిన వ్యక్తి. మేము వస్తే మీకు ఆక్వా సాగుని లాభసాటిగా చేస్తాం, మీకు అండగా ఉంటాం. ఏదైనా సమస్యలు ఉంటే నేనే మీ దగ్గరికి వచ్చి మీ సమస్యల్ని, మీ సాధక బాధల్ని అర్థం చేసుకుని మరి ఒక సమస్యలకి పరిష్కార దిశగా అడుగులేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఆక్వా చాలా పెద్ద, అది 12 లక్షల మంది జీవనోపాధి ఆక్వా. దానికి తగ్గట్టుగా ఈ ఆక్వా మీద మరింత ధరల స్థిరీకరణ, మరింత ఆదాయం ఉండేలాగా చర్యలు తీసుకుంటాం. తిప్పు అడుదిప్పు సూర్య గారు. అలాగే దారి పొడవుతా జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు, ప్రభాస్ గారి అభిమానులు, రవితేజ గారి అభిమానులు ఫ్లెక్సీలు పట్టుకొని పలుకుతూ ఉన్నారు. రామ్ చరణ్ గారి అభిమానులు,
పవన్ కళ్యాణ్కి ఎలాగ అభిమానులు లేరు అనుకోండి, పవన్ కళ్యాణ్ అభిమానుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. దారి పొడవునా అందరు హీరోల అభిమానులు, మహేష్ గారి అభిమానులు, అల్లు అర్జున్ గారి అభిమానులు, మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు, రజనీకాంత్ గారి అభిమానులు. బాబు ఫ్లెక్సీ పట్టుకున్నావు, రజనీకాంత్ గారిని కూడా వదలదయ్యా వైసీపీ వాళ్ళు. ఆయన ఎలా తిట్టారంటే అలా తిట్టారు పాపం. ఆయన పెద్ద మనిషి పాపం, యోగానంద గారి శిష్యుడు, ఆయన్ని కూడా వదలలేదు. ఎవ్వరు కూడా ఎవరిని మెచ్చుకోకూడదు, ఒక్క వైసీపీనే మెచ్చుకోవాలి. వైసీపీ మహానుభావులు, వైసీపీ దైవాంశ సంభూతులు, ఇంకెవరిని మెచ్చుకోకూడదు, ఎవరిని మంచి అనకూడదు. పాపం రజనీకాంత్ గారిని కూడా చాలా అన్యాయంగా తిట్టారు. మనకి 5 నెలలే సమయం. నేను మీకు మాట ఇస్తా ఉన్నా, మంగళగిరిలో మీరు ఊహించుకోండి, 2009లో పార్టీ ప్రజారాజ్యం పార్టీ పెట్టి నిలబెట్టుకోలేనప్పుడు మాట ఇచ్చాం, ప్రజలకి నిలబడతానని మాట ఇచ్చాం. అందుకే జనసేన మాట ఇచ్చి ఆ మాటను నిలబెట్టుకోవడానికి ఏది ఏమైనా సరే, తల తెగిపోయినా సరే, ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజున అందరూ రోడ్ల మీదకి వచ్చారు, జెండాలు కట్టారు. మీ వేదన, మీ బాధ బాగా తెలుసుకున్నవాడిని. అందుకే ఈ రోజున 10 సంవత్సరాలు, దశాబ్దం పాటు దెబ్బతిన్నాను. చాలామంది యువతున్నారు ఇక్కడ. మీకు ఎంట్రన్స్లో సీటు రాకపోయినా, ఎగ్జామ్లో ఫెయిల్ అయినా ఎంత బాధగా ఉంటుందో మీకు తెలుసు. అనుకున్న ఉద్యోగం రాకపోయినా ఎలా బాధగా ఉంటుందో మీకు తెలుసు. ఒక ఆశయం కోసం వచ్చిన నేను 2 చోట్ల ఓడిపోయి, ఎవరైతే గెలవకూడదు, రాష్ట్రానికి అరిష్టమైన వ్యక్తికి 151 సీట్లు వచ్చి ఒక్కొక్కరు నా ముందుకొచ్చి తొడలు కొట్టుకుండా మేము గెలిచాం, మీసాలు మెలేస్తూ ఉంటే 2019లో చూస్తూ ఉన్నా. నాకు ఒక్కొక్కరు థ్రెటనింగ్ మెసేజ్లు, బెదిరింపులు, నీ సంగతి చూస్తాం కొడక అని. ఎందుకు చెప్తున్నానంటే, నేను రాజకీయాల్లో మీ భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం, ఆడబిడ్డల భద్రత కోసం, ఆడబిడ్డల ఉపాధి కోసం, పెద్దల భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, అభివృద్ధి కోసం ఎంత ఒత్తిడినైనా తీసుకోవడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. ఎలాంటి గుండాలు వచ్చినా, ఎలాంటి రౌడీలు వచ్చినా, ఎలాంటి దాడులు చేసినా ఏ మాత్రం వెన్నుచూపం తన్ని తగలేసే అంత సత్తువ, ధైర్యం, తెగింపు మనకుంది. ఎందుకంటే నేను ఇచ్చిన మాట, నా మాట మీద నాకు చాలా గౌరవం ఉంది. మాట ఇవ్వనంత తేలిగ్గా 10 సంవత్సరాలు ఆలోచిస్తాను. రాజకీయాలకు రావడానికి దశాబ్దం ఆలోచించాను. తొలి ప్రేమ నుంచి 2007 దాకా ఆలోచించాను. రావాలా వద్దా, వెళ్ళాలా వద్దా, వస్తే నిలబడతామా, ఇంత మంచిగా తిట్లు తినాలి, మన మీద అడ్డగోలుగా మాట్లాడతారు. ఒకవైపు ఏమో నా అభిమానులందరూ కూర్చోబెట్టి నీ మీద మాట పడితే మాకు ఏడుపు వచ్చేసి తట్టుకోలేము, కోపాలు వచ్చేస్తాయి, నువ్వు రావద్దు పాలిటిక్స్ అనేవాళ్ళు. నాకేమో నా దేశం మీద పిచ్చి, మీకేమో నా మీద పిచ్చి, నాకేమో నా దేశం మీద పిచ్చి, నా నేల మీద పిచ్చి, నా ఆంధ్ర మీద పిచ్చి, నా తెలుగు రాష్ట్రాల, తెలంగాణ, కర్ణాటక మీద పిచ్చి. నాకు నా దేశం, మీ మీట పడాలి, మిమ్మల్ని ఎలా సర్దాలి అన్నీ ఆలోచించి తీసుకున్న నిర్ణయం. పోతే ఉంటే ఉంటాం, పోతే పోతాం. జాతీయ జెండా మీద గౌరవంతో నిలబడ్డాం. ఈ రోజున ఓడిపోయాం కానీ నిలబడే ఉన్నాం, దెబ్బలు తిన్నాం, నిలబడే ఉన్నాం, మాటలు పడుతున్నాం, నిలబడే ఉన్నాం, నిలబడే ఉంటాం. ప్రభుత్వాన్ని స్థాపిస్తాం, ప్రభుత్వాన్ని శాసిస్తాం, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి దిశగా అడుగులు నడిపిస్తాం. ముఖ్యంగా ఈ రోజున పొద్దుటి నుంచి జనసేన ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేసిందని చెప్పి వైఎస్ జగన్, వైసీపీ పార్టీ దేశం అంతా చెప్తా ఉన్నారు. జగన్కి, వైసీపీ నాయకులకి ఒకటే చెప్తున్నా, నేను ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వస్తే నేను చెప్తా. నాకు ప్రధానమంత్రి గారి ఆఫీస్ నెంబర్ తెలుసు, నాకు ప్రధానమంత్రి గారు స్వయంగా తెలుసు, అమిత్ షా గారు తెలుసు, జేపీ నడ్డా గారు తెలుసు.
నేను ఎన్డీఏ కూటమి నుంచి బయటికే రావాలనుకుంటే చెప్పే చేస్తా, దొంగచాటుగా చేయను. అందుకని మీరు నా తరపున బయటికి వచ్చేసామని చెప్పి మీరు చెప్పాల్సిన బాధ్యత మీకు లేదు, మీకు అనవసరం. ఎందుకంటే మేము ఎన్డీఏ కూటమిలో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, గెలిచేది మీరు కదా. మీ భవిష్యత్తులో 175 కదా మీ నమ్మకం. మా మీద దృష్టి పెట్టి మీ పార్టీలో మీరు ఎన్ని సీట్లు గెలుస్తారో ఆ ముఖం చూసుకోండి. మీరు మా మీద దృష్టి వదలండి. నేను 2021 ఆవిర్భావ దినోత్సవం రోజున వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు, చీలనివ్వం అని చెప్పా. ఇక్కడున్న యువతకు కూడా నేను చెప్తా ఉన్నాను, ఎమర్జెన్సీ సమయంలో 1970వ దశకంలో ఎమర్జెన్సీ సమయంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో చాలా ఇబ్బందులు గురి చేస్తున్నప్పుడు వామపక్షాలు, ఇప్పుడు బీజేపీ, అప్పుడు జనసంఘ్, సోషలిస్ట్ పార్టీలు అన్నీ కలిసి కాంగ్రెస్ని సమిష్టిగా ఎదుర్కొన్నాయి. ఒకసారి రూలింగ్ పార్టీ కంటకంగా మారితే, దాష్టీకం ఎక్కువైపోతే, దౌర్జన్యం ఎక్కువైపోతే, అంతకుముందు భేదించి ఒక విభేదాలు ఉన్న వ్యక్తులు, పార్టీలు కూడా కలవాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ రోజున నమాజ్ అవని చదువు. నేను చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈ నేల తాలూకు గొప్పతనం ఏంటంటే, సనాతన ధర్మం అని మాట్లాడుతూ ఉంటాం. ఆ పక్కన మస్జిద్లో నుంచి నమాజ్ వినిపిస్తుంటే ఆ నమాజ్ మీద గౌరవంతో ఆపేయమని చెప్పింది ఎవరు చెప్పలే నాకు. నా భారతదేశపు నేల చెప్పింది, నా భారతదేశపు సనాతన ధర్మం చెప్పింది. అలాంటి నేల మీద, అలాంటి భారతదేశపు నేల మీద అందరి సాక్షిగా నమాజ్ వస్తుంటే ఆపాము. ఈ భారతదేశంలో ఎవరి మీద నా దాడి చేస్తారా? ఎంత గొప్ప నేల ఇది. అబ్రహామిక్ ఫెయిత్ ఉన్న మతాల మీదే భారతదేశం ఇంత గుండెల్లోకి తీసుకుంటే, అలాంటి నేల మీద హిందూ దేవతలైన అయ్యప్ప స్వామి మీద కానీ, సరస్వతి దేవి మీద కానీ, ఆంజనేయ స్వామి మీద కానీ రకరకాల వ్యక్తులు తిడతా ఉంటే, అక్కడెక్కడో తమిళనాడులో సనాతన ధర్మాన్ని తిడతా ఉంటే నాకు ఒకటే అనిపిస్తాయి, నేను హిందువుని, నా మతాన్ని నేను ఆరాధిస్తాను. ముస్లిం మతాన్ని, క్రీస్తు మతాన్ని, క్రైస్తవ మతాన్ని, బౌద్ధాన్ని నేను గౌరవిస్తాను. ఇది సనాతన ధర్మం తాలూకు చాలా గొప్ప లక్షణం. ఇది మాట్లాడితే ఈ నేల తాలూకు గొప్పతనాన్ని కాపాడటం నాకు చాలా ఇష్టం. చాలా గర్వంగా చెప్పుకుంటాను, నేను సనాతన ధర్మాన్ని పాటించేవాడిని. ఎందుకంటే నా సనాతన ధర్మం నా సాటి మతమైన ఇస్లాంని గౌరవించే మతం. అందుకని నాకు సనాతన ధర్మం అంటే చాలా గౌరవం. అలాంటి సనాతన ధర్మం దేవాలయాలు కూల్చేస్తుంటే, 219 దేవాలయాలు కూల్చేస్తే, రథాలు తగలబెట్టేస్తుంటే, ఈ రోజు వరకు జగన్ ప్రభుత్వం ఒక్కరిని అరెస్ట్ చేయలే. అది దారుణం. అమ్మవారి కనకదుర్గాదేవిగా అమ్మవారి ఆలయంలో రథం మీద వెండి సింహాలు కోల్పోతే, పోయిన వాటి గురించి ఏమైందో కనుక్కోకపోక వాడితే మేము మిద్దెలు కడతాం, మేడలు కడతామని మాట్లాడతారు. రథాలు తగలబడిపోతే ఇంకో కొత్త రథం చేయిస్తూ ఉంటారు. ఇవి నాకు చాలా బాధ కలిగించాయి. భారతదేశపు రాజ్యాంగం ఏంటంటే అన్ని మతాలని గౌరవంగా ఇవ్వటం, కానీ హిందూ ధర్మాన్ని చావుగొట్టి మిగతా మతాలను ఎత్తడం అని కదా. అన్ని మతాలని, ఇస్లాంని ఎంత గౌరవిస్తామో, క్రీస్తు మతాన్ని ఎంత గౌరవిస్తామో, బౌద్ధాన్ని, జైనాన్ని, సిక్కు మతాన్ని ఎంత గౌరవిస్తామో, హైందవ ధర్మాన్ని కూడా అంతే బలంగా జనసేన గౌరవిస్తుంది. అంతేగాని కూర్చోబెట్టి
అందుకనే నాకు ఇబ్బందులు లేవు. ఎదుటి మతాలను ఇంత బలంగా గౌరవిస్తాను కాబట్టి నా మతం మీద నాకు అంత అపారమైన గౌరవం. నాకు మీరు చెప్పండి, వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? నేను మిమ్మల్ని కులాలుగా విడతీయలేను. మీరందరూ కులాలు వెనుకబాటుతనం ఉంది, సామాజిక వెనుకబాటుతనం ఉంది, అది వేరే పద్ధతి. దాన్ని రాజ్యాంగ ప్రకారం చేయాల్సింది అది వేరే ఉంది. కానీ నేను ఇక్కడున్న యువత, అన్ని కులాలకు చెందిన యువత, అన్ని మతాలకు చెందిన యువత ఉన్నారు. నేను మటుకు మిమ్మల్ని ఒక మతంగానో ఒక కులంగానో చూడలేను. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మిమ్మల్ని నా సాటి మనుషులుగా, నా తోటి సోదరులుగా, నా తోటి సోదరీమణులుగా చూసుకుంటాను తప్ప నేను మిమ్మల్ని ఎప్పుడు కులపరంగా నేను మిమ్మల్ని విభజించలేను. ఆంధ్ర జాతి మీద నాకు గౌరవం, ఆంధ్రప్రదేశ్ మీద గౌరవం. అందుకే నేను కోరుకుంటుంది కూడా మిమ్మల్ని కులాలుగా నేను విడగొట్టలేను. భవిష్యత్తులో మీకు ఏమి కావాలనుకున్నా సామాజిక వెనుకబాటుతనం ఉంటే దాని ప్రకారం విధి విధానాలు తీసుకోవడం అది వేరే పద్ధతి. అలాగే వైసీపీ ప్రభుత్వం మేము తిరిగి రాకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామని చెప్తా ఉన్నారు. మీరు ఊహించండి, జగన్ ఇచ్చేది మీ అందరి ట్యాక్సుల నుంచి వచ్చిన డబ్బు ఇస్తున్నాడు జగన్. కౌలు రైతులకు ఎవరు ఇచ్చారు? పవన్ కళ్యాణ్ ఇచ్చాడా, జగన్ ఇచ్చాడా? సంక్షేమ పథకం గురించి మాట్లాడుతూ ఉన్నాను. అంటే సంక్షేమ పథకాల మీద నేను కైకలూరులో వివరణ ఇవ్వదలుచుకున్నా. మీకు 10,000 కాదు 25,000 రావాలని కోరుకునేవాడిని. వాహన మిత్రకి ఇంకో 5,000 కలిపి ఇవ్వాలనుకునేవాడిని. చేనేత కార్మికులు ఇంకో 10,000 అదనంగా ఇవ్వాలనుకునేవాడిని. మత్స్యకారులకు ఇంకో 25,000 అదనంగా ఉండాలని ఇవ్వాలని కోరుకునేవాడిని. యువతకి నిరుద్యోగ భృతి ఉండాలని కోరుకునేవాడిని. ఆడపడుచులకి అండగా వాళ్ళకి ఏదో ఒక సంపద ఉండాలని కోరుకునేవాడిని. అంతేగాని నేను ఇలాంటి పథకాలకి నేను వ్యతిరేకం కాదు. కాకపోతే సంపద సృష్టించకుండా డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? అందుకనే నేను వీరు చెప్పే పథకాలకి ₹1 ఎక్స్ట్రా వేసి ఇవ్వాలనుకుంటాను తప్ప తీసేయాలనేది నేను జనసేన అనుకోవట్లేదు. ఎలా చెయ్యాలనేది ఆలోచన ఉంది తప్ప. అందుకని దయచేసి వైసీపీ వారి మాటలను మీరు నమ్మకండి. ముగింపు వాక్యాలుగా తెలుగుదేశం నిన్న పెడన నియోజకవర్గంలో ఇక్కడున్న తెలుగుదేశం కార్యకర్తలకు కూడా మీకు కూడా నేను విన్నవించుకుంటా ఉన్నా. 2014లో ప్రభుత్వం మీకు అండగా నిలబడటానికి ఏ రోజున కూడా నేను గర్వంగా నా వల్లే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందని నేను మనసులో కూడా అనుకోలేదు. కాకపోతే నేను అండగా నిలబడ్డాను 2014లో చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్కి. ఎందుకంటే పార్టీ పెట్టి 4 రోజులైంది. 4 రోజుల్లో నేను పార్టీ నిర్మాణం జరగాలి. కానీ ఈలోపు నా మద్దతుదారులందరినీ ప్రభుత్వ స్థాపనకి కృషి చేయాలని చెప్పి ఆ రోజున భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చాను. ఏ రోజున కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ నా వల్ల మీరు ప్రభుత్వం స్థాపించారు అని ఎప్పుడు అనలా. కానీ నేను అన్నది ఏంటంటే నేను మీకు సంపూర్ణంగా మద్దతు ఇచ్చాను. మన వల్ల ఒక్క ఓటు పడిన ఆ వ్యక్తికి మనం కృతజ్ఞత చూపిస్తాం. అలాగే అలానా తప్ప నేను ఎప్పుడు కూడా 4 దశాబ్దాలు ఉన్న పార్టీని నేను ఎప్పుడు తక్కువ అంచనా వేయను. అలాగే వైసీపీని కూడా తక్కువ అంచనా వేయను. అందరూ మేధావులు ఉన్నారు, దాంట్లో అనుభవజ్ఞులు ఉన్నారు. జనసేనకు మటుకు యువరక్తం, యువశక్తి, యువగలం ఉంది, పోరాట పటిమ ఉంది. మీ దగ్గర బలమైన అనుభవం ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే నాకేమీ అది ఆనందం కలిగించే విషయం కాదు. ఒక సగటు ఆంధ్రుడిగా, సగటు భారతీయుడిగా అదొక కేసులు పెట్టారు. మా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. పాపం ఒక మహిళ వెళ్తుంటే నిరసన కార్యక్రమం చెప్తే వైజాగ్లో 11 వ్యక్తుల మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. అలాగా అభియోగాలు మోపడం, కేసులు పెట్టడం సహజమే రాజకీయాల్లో. కానీ ఈ స్థాయిలో ఈ విధంగా చేయడం చాలా దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు గారు సంపూర్ణంగా మనస్ఫూర్తిగా బయటకు వస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను, ఆశిస్తున్నాను. చాలా బాధాకరమైంది. జగన్మోహన్ రెడ్డి ఒక లాల్ బహదూర్ శాస్త్రి అయితే నేను ఈ మాటలు మాట్లాడేవాడిని కాదు. జగన్మోహన్ రెడ్డి ఒక అటల్ బిహారీ వాజ్పేయి అయితే నేను ఈ మాట మాట్లాడేవాడిని కాదు. 30 కేసులు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి, దోపిడీ కేసులు ఉన్నాయి, సూట్ కేసు కంపెనీ కేసులు ఉన్నాయి. ఇతను కూర్చొని అందరి మీద అభియోగాలు మోపుతా ఉన్నాడు. అందుకని నేను చెప్పదలుచుకుంది కూడా తెలుగుదేశం వర్గాలకి, వచ్చే దశాబ్దం కాలం మనం కలిసి పనిచేయాల్సిన వాళ్ళం ఆంధ్రప్రదేశ్ సుస్థిరత కోసం. ఎందుకంటే నేను నిజంగా 2014లో పెట్టినప్పుడు నా మాట నమ్మరు కదా.
నిజాయితీగా ఒకటి మాట చెప్తే నమ్మరు ఎవరు. నేను నాకు దశాబ్దం నిర్మాణం జరుగుతుంది పార్టీకి అని తెలుసు. నాకు దశాబ్దం తర్వాత అంచెలంచెలుగా ఎదుగుదాం. భగవంతుడు ఎంత అవకాశం కల్పిస్తాడో, ప్రజలు ఎంత నమ్ముతారో, యువత ఎంత నమ్ముద్దో నాకు తెలియదు. ఎందుకంటే మనం 2009లో ఒక బలమైన అవకాశం కోల్పోయాం. తిరిగి ఆ కోల్పోయిన నమ్మకాన్ని తెచ్చుకోవడానికి ఎంత పడుతుందో నాకు తెలియదు. ఆ రోజు కోల్పోయిన నమ్మకానికి తిరిగి నేను ఈ రోజున ఫలితం అనిపించాను. 2 చోట్ల నన్ను ఓడగొట్టారు. అప్పుడు నిలబెట్టుకోలేనివాడే మళ్ళీ ఈసారి నిలబెట్టుకుంటామని నా ముఖం మీద అడిగారు శ్రీకాకుళంలో. నేను చెప్పాను, నేను నిలబడతానని చెప్పాను. నేను మాట్లాడను, నడిచే చూపిస్తాను, నిలబడే చూపిస్తానని దశాబ్దం అయింది. ఈరోజు మీ ముందు నిలబడే ఉన్నాను. 2 చోట్ల ఓడిపోయినా కానీ. ఈ రోజున తెలుగుదేశం నాయకుల మీద అందరి మీద కేసులు పెట్టారు. తెలుగుదేశం కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నాను, మీరు నా ప్రత్యర్థులు కాదు, మీరు నా శత్రువులు కాదు. మనందరం కలిసి రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వాళ్ళం. 2014 తర్వాత మనకు కొన్ని విభేదాలు వచ్చినాయి. మాట అనుకున్నాం, సహజం ఇది. మీరు అన్నారు, మేము అన్నాం. కానీ ఈ రోజున రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా మనం ముందుకెళ్తా ఉన్నాం. నేను ప్రధానమంత్రి గారికి చెప్పి, హోంమంత్రి గారికి చెప్పి, నేను ఎన్డీఏ కూటమిలో ఉన్నాను. నేను ఆ రోజు నుంచి చెప్తా ఉన్నాను, 2014లో మనం తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన ఎలా కలిసి వెళ్ళినాయో అలా కలిస్తే తప్ప ఈ వైఎస్ జగన్ ఎదుర్కోలేము. అడ్డగోలుగా దోచేస్తున్నాడు ఈ వ్యక్తి, అడ్డగోలుగా దోచేస్తున్నాడు. మనందరం కలవాలని చెప్పి నేను గంటాపదంగా చెప్పాను. ఆ రోజున అమిత్ షా గారికి అదే మాట చెప్పాను, నడ్డా గారికి అదే మాట చెప్పాను, ప్రతి భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి నాయకులందరికీ అదే మాట చెప్పాను. ఏ రోజు కూడా నేను మాట తప్పలా. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదంటే ససేమిరా చీలకూడదు, దానికే నిలబడి ఉన్నాను నేను. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఇంతమంది యువతకి ఉద్యోగాలు కావాలి, ఉపాధి కావాలంటే అన్ని పార్టీలు కొట్టుకుంటా ఉంటే ఎలాగా? ఉపాధి పరిశ్రమలు ఎక్కడి నుంచి వస్తాయి? మీరు చెప్పండి. రోజు ఒక కిరాణా షాప్ పెట్టుకోవాలి, రోజు ఈ షాప్ ముందు 10 మంది కొట్టుకుంటా ఉంటే మీరు ఎక్కడ వ్యాపారం చేయగలరు? అలాంటిది పార్టీలన్నీ కొట్టుకుంటా, కేసులు పెట్టుకుంటా, తిట్టుకుంటా ఉంటే ఏ పరిశ్రమలు వస్తాయి? ఎవడు వస్తాడు విదేశాల నుంచి? ఎవడు పరిశ్రమలు పెడతారు ఆంధ్రప్రదేశ్లో? వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను ముందడిగేశాను. నేను ఎప్పుడు మీ భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నేను ఎప్పుడు ఒక అడుగు వెనక్కి వేస్తాను, ఒక అడుగు వెనక్కి వేస్తాను. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నా సెల్ఫ్ ఇంట్రెస్ట్ని వెనక్కి పెట్టి, ఒక అడుగు వెనకలో పెట్టి మీ భవిష్యత్తు కోసం ఒక అడుగు ముందు, 10 అడుగుల ముందుకు వస్తాను నేను. అందుకు అలా వచ్చాను నేను. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో నాకు ఏం భాగం ఉండాలి నేను కోరుకొని, మీరు బాగుండాలి. నా వ్యక్తిగత లాభాన్ని వెనకాల పెట్టి, ఒక అడుగు వెనకాల పెట్టి మీకోసం 10 అడుగులు ముందుకొచ్చి ఈ రోజున భారతీయ జనతా పార్టీని అడిగాను, దయచేసి మా ఆంధ్రప్రదేశ్ని కాపాడండి. విభజన రోజు దగ్గర నుంచి ఈ రోజు అందరినీ ఇబ్బందులు పడుతూ ఉన్నాం. పెట్టుబడులు రావట్లేదు, ఉపాధులు లేవు, 3.5 లక్షల మంది ప్రజలు వెళ్ళిపోయారు, స్కూళ్ళు మూతలు పడుతూ ఉన్నాయి, 60 నుంచి 70 వేల మంది చిన్నపిల్లలు చనిపోయారు. ఇవన్నీ తీసుకొచ్చాను. 30 వేల మంది ఆడపిల్లలు కనిపించట్లేదు, మిస్సింగ్లో ఉన్నారు. అడ్డగోలుగా రాజద్రోహం కేసులు పెడతా ఉన్నారు. ఇవన్నీ చెప్పాను నేను చాలా కమిటెడ్గా నా ప్రాణం పోయేంత వరకు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, మీ బంగారు భవిష్యత్తు కోసం నేను పనిచేయడానికే ఉన్నాను ఇక్కడ. మీరు నన్ను ముఖ్యమంత్రిగా చూడాలి అనుకుంటే, ముఖ్యమంత్రి కావాలి ఇవన్నీ నేను కోరుకుంటే ఇచ్చేది కాదు. కాలక్రమంలో భగవంతుడు దయతలిచి మీ ఆశీస్సులు ఉంటే జరిగితే సంతోషం. కానీ ఈ రోజున నా భవిష్యత్తు, నా ముఖ్యమంత్రి స్థానం కంటే కూడా మీ భవిష్యత్తు కోసం ఎలాంటి విధానాలు తీసుకోవాలి, ఎవరితో కలిసి వెళ్ళాలి, స్నేహహస్తం నేనే ఇచ్చాను మీ భవిష్యత్తు కోసం. అలాగే టీడీపీ వర్గాలు కూడా ఇదే చెప్తున్నాను, మా కార్యకర్తలను కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. మా జన సైనికులు వాళ్ళు ఉత్సాహవంతులు, పోరాట శూరులు, భయం లేని వాళ్ళు. మీ అనుభవం వాళ్ళని దగ్గర తీసుకోండి. గతంలో ఏదైనా తప్పులు జరిగి ఉంటే పెద్దలందరితో కూర్చోబెట్టి తెలుగుదేశం నాయకులందరూ పిలిచి 2014 తర్వాత ఏదైనా ఒక మాట అనుకుని ఏదైనా తప్పులు జరుగుంటే దయచేసి తెలుగుదేశం నాయకులందరినీ కూడా అడుగుతా ఉన్నాను, మా జన సైనికుల్ని, మా వీర మహిళల్ని కూర్చొని మీరు ప్రేమగా పలకరిస్తే మా వాళ్ళు మీకు వారి మద్దతు తెలుపుతారు మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఇది మనందరం భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మనందరం కలవాల్సిన అవసరం ఉంది.
తెలుగుదేశం నాయకులు కూడా పదే పదే విన్నవిస్తూ ఉన్నాను. అలాగే జనసేన నాయకులకు కూడా, జన సైనికులకు కూడా, వీర మహిళలకు కూడా, మీరందరూ కూడా 1కి 10 సార్లు ఆలోచించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకున్న విధానం ఇది. ఈరోజు తెలుగుదేశం నాయకులు కూడా చెప్తున్నాను, మీ మీద దాడి జరిగితే చంద్రబాబు నాయుడు గారి మీద పాపం రాజమండ్రి జైల్లో ఉంటే నేను ఎందుకు వెళ్ళాను? మన రాష్ట్ర నాయకుడు ఎంత కాదనుకున్న సైబరాబాద్ అనే ఒక నగరాన్ని చూసిన వ్యక్తి, భవిష్యత్తును చూసిన వ్యక్తి, నిర్మించిన వ్యక్తి, లక్షల కోట్లు ఈ రోజున తెలంగాణలో తిరుగుతున్నాయంటే పాప ఆయన కష్టం ఉంది అని వెనక. నేను విభేదించి ఉండొచ్చు ఆయనతోటి, కానీ ఆయన కష్టాన్ని నేను గుర్తించలేని ఒక వ్యక్తిని కాదు, నేను గుర్తించే వ్యక్తిని నేను. అందుకనే ఆయనకి అండగా ఉన్నాను. ఆ రోజున ప్రధానమంత్రి గారికి ఎన్డీఏ కూటమిలో ఉండి కూడా ఆ రోజున G20 సమ్మిట్లో ఉండి అందరూ ఉంటే ఆ రోజు నేను బయటకు వచ్చి నేను అనౌన్స్ చేయాల్సి వచ్చింది. నేను ఎక్కడ ఏమీ దాయలేదు. ఈ రోజున కూడా వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాను, నేను ఎన్డీఏ కూటమిలోనే ఉన్నాం, ఇంకెక్కడికి వెళ్ళలేదు. ప్రధానమంత్రి గారి మీద నాకు చాలా అపారమైన గౌరవం ఉంది, అమిత్ షా గారి మీద అపారమైన గౌరవం ఉంది, జేపీ నడ్డా గారి మీద అపారమైన గౌరవం ఉంది. వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించి సరైన నిర్ణయం తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. నేనైతే ఒకటి, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు వైసీపీని గద్దె దించి జనసేన, తెలుగుదేశం ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఆశీస్సులతోటి ప్రభుత్వం రావాలి, మీ బంగారు భవిష్యత్తుని బంగారుమయం చేయాలని కోరుకుంటా ఉన్నాను. ఉద్యోగాలు ఇవ్వని ప్రభుత్వం, వ్యవసాయాన్ని చంపేసిన ప్రభుత్వం, రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వని ప్రభుత్వం, ఎక్కువ రైతాంగానికి కరెంటు ఛార్జీలు పెంచిన ప్రభుత్వం, మత్స్యకారులకి జీవనోపాధిని ఛిద్రం చేసిన ప్రభుత్వం, యువతకి, ఇంటర్మీడియట్ యువతకి సర్టిఫికేట్లు ఇవ్వని ప్రభుత్వం, రోడ్లు ఇవ్వని ప్రభుత్వం, అస్తలాకుతలం అస్తవ్యస్తంగా చేస్తున్న ప్రభుత్వానికి ఏం చేయాలి మరి? దీనికి మాట్లాడితే జగన్ బటన్ నొక్కాం అంటాడు. జగన్, నువ్వు నొక్కని బటన్లు ఏంటో చెప్తావు ఈరోజు విను. కోడూరు అవనిగడ్డ రోడ్డు నువ్వు నొక్కని బటన్, బందరు పోర్టు నువ్వు నొక్కని బటన్, పెడన టెక్స్టైల్ పార్క్ నువ్వు నొక్కని బటన్, కైకులూరు రోడ్డు నువ్వు నొక్కని బటన్, కొల్లేటి కోట పెద్దింట్లమ్మ వారధి నువ్వు నొక్కని బటన్, కైకులూరు డంపింగ్ యార్డు నువ్వు నొక్కని బటన్, చేనేత సంక్షేమం, కళంకారీ సంక్షేమం నువ్వు నొక్కని బటన్, మెడికల్ కాలేజ్ ఫీజు సీట్లు నువ్వు నొక్కని బటన్, ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం నువ్వు నొక్కని బటన్, మెగా డిఎస్సి నువ్వు నొక్కని బటన్, రాని ఉద్యోగ నోటిఫికేషన్ నువ్వు నొక్కని బటన్, ఉపాధి లేక వలసలు పోతున్న బతుకులు నువ్వు నొక్కని బటన్, దగ్ధమవుతున్న దేవాలయాలు, కాలిపోతున్న రథాలు నువ్వు నొక్కని బటన్, దళితులను చంపి హంతకులు బయటికి తిరగడం నువ్వు నొక్కని బటన్, ఎక్కువ రైతుకి రూపాయలకు ప్రామిస్ చేసి 3 రూపాయలు చేసిన కరెంటు నువ్వు నొక్కని బటన్, అభివృద్ధికి నోచుకొని ఆంధ్రప్రదేశ్ నువ్వు నొక్కని బటన్, మూతపడిన 8,000 బడులు నువ్వు నొక్కని బటన్, ఆగిన విదేశ విద్యా విధానం నువ్వు నొక్కని బటన్, అప్పుల ఆంధ్రప్రదేశ్ నువ్వు నొక్కని బటన్, పూర్తి కాని పోలవరం నువ్వు నొక్కని బటన్. ఇన్ని నొక్కని బటన్లకి ఏం చెప్తాం? ఇన్ని చేశాడు ఈ వ్యక్తికి. ఇంటికి పంపించే టైం అయింది జగన్, ఇంటికి పంపించే టైం అయింది జగన్. నువ్వు జగన్, నువ్వు చాలామంది రాజకీయ నాయకులతో పెట్టుకున్నావు. నీ మీద కేసు పెట్టారా? వీళ్ళ బతుకులు నేను చూస్తాను కదా, మన లీగల్ టీంని పంపిస్తాం, మీకు ఏం కావాలో సహాయం నేను చేస్తాను. ఇన్ని రకాలుగా యువతని ఇబ్బంది పెడుతూ, కేసులు పెడుతూ ఇలాంటి వ్యక్తులను పంపించాల్సిన సమయం అయింది. కైకులు నుంచి పిలిపిస్తూ ఉన్నాం. ఇలాంటి వ్యక్తిని ఏం చేద్దాం? ఇంటికి పంపించేద్దాం. టాటా చెప్దామా జగన్కి? జగన్కి టాటా చెప్దామా? హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. బాయ్ బాయ్ వైసీపీ, బాయ్ బాయ్ జగన్. జై జనసేన, జై హింద్.